అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అయింది అంతా కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టే అయింది. కాంగ్రెస్ వాళ్ళు దేనికైనా ఎక్కువ టైం తీసుకోరని తెలుసు కదా. మా బతుకులు బర్బాద్ అయినాయి, పథకాలు ఆగమైనాయి, ఏందో ఎలగబెడతారని ఓట్లేస్తే ఎలగబెడుతున్న జాలీగా అనుకుంటా ఊర్లో పొంటి జనాలు ఇక తిరగబడుతురంటే మామూలు తిరగబడుడు కాదు. చూడుండ్రి మీరు. దేన్నైనా కట్టాలనన్నా సృష్టించాలనన్నా కష్టం గాని ఉన్నదాన్ని నాశనం పట్టించుడు ఎంతసేపు. చక్కగున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇప్పుడు గదే చేసిందంటుండ్రు జనం. ఇలా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ సభలు పెడితే ఏడికాడ అధికారులను, కాంగ్రెస్ లీడర్లను గల్లాబట్టి నిలదీసినంత పనిచేసిండ్రు జనాలు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఏడువీడి కాడ ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయని గట్టిగానే నిలదీసిండ్రు. 6 గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీ ఒక పథకం సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన ఎంక్వైరీ సరిగా చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు అమలు చేస్తాం? గవర్నమెంట్ ఏం అమలు చేస్తుంది? మొన్ననే సర్వేలు చేసిండ్రు, ఏడాది కిందో సర్వే చేసిండ్రు, అప్పుడు దరఖాస్తులు తీసుకుండ్రు, అవన్నీ ఏడబోయినాయి. మళ్ళెందుకు ఊళ్ళపొంటి సర్వేలు సభలను పెడుతుండని గరమైండ్రు. ఇక అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో కాడబెట్టిన సభలో కూడా 6 గ్యారంటీలు ఏమైనాయని జనాలు మర్రబడ్డారు. 2 లక్షల రుణమాఫీ కాలే, తులం బంగారం ఇయ్యలే, ఇక రైతు భరోసాకి ఇంతవరకు జాడేలే అనుకుంటా మండిపడ్డారు. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రా అని జనాలు అధికార పార్టీ లీడర్ల పంత నమిలిండ్రు. అటు కోదాడ మండలం గుడిబండల కూడా గిదే కథ. ఇట్లా రాష్ట్రంలో ఏడ చూసినా అధికార పార్టీల మీద జనాలు ఎత్తేడు దోషిలా మన్ను పోతాండ్రు. వాళ్ళకి సర్ది చెప్పలేక పోలీసులతోటి కొట్టించి అవతల పడుతుండ్రు అధికార పార్టీ లీడర్లు.